క్షీరసాగర మతనం అనే నీ ఉద్యోగ ప్రిపరేషన్ ద్వారా అమృతం అనే ఉద్యోగాన్ని ఎలా సాధించాలో ఈ కథ ద్వారా మనం తెలుసుకుందాం. ఒకానొక కాలంలో దేవేంద్రుడికి ఒక శాపం వల్ల తన ఐశ్వర్యం, శౌర్యం, వైభవం అన్ని కోల్పోయి నిస్తేజంగా మారిపోతాడు. దేవతలందరి ముఖాల్లోనూ వర్చస్సు తగ్గిపోతుంది. అప్పుడు వారంతా కలిసి సృష్టికర్త అయిన బ్రహ్మదేవుణ్ణి, ఆపై శ్రీ మహావిష్ణువుని ఆశ్రయిస్తారు. శ్రీ మహావిష్ణువు చిరునవ్వుతో వారితో ఇలా అంటారు: దేవతలారా, మీరు కోల్పోయిన వైభవాన్ని, శక్తిని తిరిగి పొందాలంటే ఈ క్షీర సాగరాన్ని మతించి అందులో నుంచి వచ్చే అమృతాన్ని సాధించాలి. ఆ అమృతాన్ని గ్రహిస్తే మీకు శాశ్వతమైన జ్ఞానం, అపారమైన శక్తి లభిస్తాయి. కానీ అది చాలా సుదీర్ఘమైన, కఠోరమైన ప్రక్రియ అని చెప్పగానే యజ్ఞం ప్రారంభమైంది. అమృతాన్ని సాధించాలని సంకల్పంతో దేవతలందరూ సిద్ధమయ్యారు. కానీ అంత పెద్ద సముద్రం చెరకడం ఎవరి వల్ల కాలేదు. అందుకోసం వారు రాక్షసులతో చేతులు కలిపారు. సముద్రాన్ని చెరకడానికి ఒక కవ్వం కావాలి. దానికి మంత్ర పర్వతాన్ని ఎంచుకున్నారు. ఆ పర్వతం ఎంత విశాలమైనదంటే దాన్ని కదిలించడమే ఒక పెద్ద సవాల్. ఆ కవాన్ని తిప్పడానికి ఒక బలమైన త్రాడు కావాలి. దానికి వాసుకి అనే మహాసర్పాన్ని సిద్ధం చేశారు. దేవతలు, రాక్షసులు కలిపి ఒకవైపు వాసుకి తోకను, మరోవైపు వాసుకి తలను పట్టుకొని నిరంతర శ్రమతో, అంతులేని పట్టుదలతో సముద్రాన్ని చెరకడం ప్రారంభించారు. ఇప్పుడే మొదటి పరీక్ష మొదలైంది. మతనం మొదలైంది. రోజులు గడుస్తున్నాయి. ఒళ్ళు హూనమైపోతుంది. అమృతం వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూస్తున్నారు. కానీ హఠాత్తుగా సముద్రం నుండి అమృతం రాకుండా ప్రాణాంతకమైన నల్లటి పొగలతో కూడిన హలాహలం పుట్టుకొచ్చింది. ఆ విషపు సెగలకు విశ్వమంతా అల్లాడిపోయింది. దేవతలు, రాక్షసులు భయంతో వెనుకడుగు వేయబోయారు. కానీ ఆ సమయంలో పరమశివుడు ముందుకు వచ్చి ఆ కష్టాన్ని తానే మింగి తన కంఠంలో దాచుకొని లోకాన్ని రక్షించాడు. ఆ తర్వాత మళ్ళీ మతనం ప్రారంభమైంది. రెండవ పరీక్ష. తాత్కాలిక ఆకర్షణలు వచ్చాయి. విషం పోయిన తర్వాత సముద్రం నుంచి ఒక్కొక్కటిగా అద్భుతాలు రావడం మొదలయ్యాయి. ఐరావతం అనే తెల్లటి ఏనుగు, ఉచ్ఛ్రైశ్రవం అనే గుర్రం, కోరిన కోరికలు తీర్చే కల్పవృక్షం, కామధేనువు, అపారమైన సంపదలకు అధిదేవత అయిన లక్ష్మీదేవి గారు పుట్టారు. ఆ వస్తువును చూసి చాలా మంది మురిసిపోయారు. కానీ వాటిని దక్కించుకోవాలని ఆరాటపడ్డారు. కానీ దేవతలు మాత్రం తమ అసలు లక్ష్యాన్ని మర్చిపోలేదు. ఆ తాత్కాలిక ఆకర్షణలకు లొంగిపోతే తమ అసలు ధ్యేయమైన అమృతం దక్కదని వారు గ్రహించి ముందుకు సాగారు. అంతిమ విజయం అమృత భాండం. అలసటలు లెక్క చేయకుండా, ఎన్ని అడ్డంకులు వచ్చినా విడవకుండా వారు సముద్రాన్ని చిలుకుతూనే ఉన్నారు. చివరికి ఒక శుభముహూర్తాన సముద్ర గర్భం నుంచి ఆయుర్వేద అధిపతి అయిన ధర్మంతరి చేతిలో అమృత భాండాన్ని పట్టుకొని ప్రత్యక్షమయ్యాడు. ఆ అమృతాన్ని స్వీకరించి దేవతలు శాశ్వత విజయాన్ని మరియు వైభవాన్ని సొంతం చేసుకున్నారు. ఈ కథ వెనుక ఉన్న అభ్యర్థి ప్రయాణం. ఇక్కడ పాల సముద్రం అనేది మీ నోటిఫికేషన్ లాంటిది. అమృతం అనేది మీ కళల ప్రభుత్వ ఉద్యోగం లాంటిది. మంత్ర పర్వతం అనేది మీ ముందున్న అపారమైన సిలబస్ లాంటిది. వాసుకి సర్పం అనేది మీరు రోజువారీగా చేసే కఠోర సాధన, రివిజన్. హలాహలం అనేది ప్రిపరేషన్ మొదట్లోనే వచ్చే ఆర్థిక ఇబ్బందులు, చుట్టుపక్కల వారి విమర్శలు, నెగిటివిటీ. ఇవన్నీ కూడా మీరు పరమశివుడిలాగా భావించి భరించి ముందుకు సాగాలి. ఆకర్షణలు అనేవి మధ్యలో వచ్చే సోషల్ మీడియా, వినోదాలు, తాత్కాలిక ప్రైవేట్ ఆఫర్లు. ధన్వంతరి అనేది పరీక్షా ఫలితాల రోజు మీ చేతికి వచ్చే అపాయింట్మెంట్ ఆర్డర్. గుర్తుంచుకోండి, సముద్ర మతనంలో విషయం వచ్చిన తర్వాతే అమృతం వచ్చింది. మీ జీవితంలో కూడా కష్టాలు, విమర్శలు వస్తున్నాయంటే మీరు అమృతం అనే విజయానికి చాలా దగ్గరగా ఉన్నారని సిద్ధం. శ్రమ నీదైతే విజయం కూడా నీదే అవుతుంది. గుర్తుంచుకోండి, మన తిరుపతి శ్రీపట్నలో డిఎస్సి మరియు గ్రూప్ 2 వారి కోసం అద్భుతమైన ప్రణాళికతో ఆఫ్లైన్ మరియు ఆన్లైన్ క్లాసులు అయితే రన్ అవుతా ఉన్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం కోసం స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి. ఈ నోటిఫికేషన్ మిస్ అయితే నెక్స్ట్ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. ఖచ్చితంగా ఈ నోటిఫికేషన్ లోనే ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం సాధించుకునే విధంగా ముందడుగు వేయండి. ప్రభుత్వం తాను చెప్పిన మాట ప్రకారం ఉద్యోగ నోటిఫికేషన్ సంబంధించి, జాబ్ క్యాలెండర్ సంబంధించి మొదటి నోటిఫికేషన్ కూడా విడుదల చేసేసింది. తర్వాత వచ్చే ప్రతి 10వ తారీఖు కూడా మనకు నోటిఫికేషన్ అన్ని కూడా రెడీగా ఉంటాయి. ప్రభుత్వం సిద్ధంగా ఉంది కాబట్టి నువ్వు సిద్ధంగా ఉండాలి నీకు ఉద్యోగం రావాలి.